విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. ఈరోజు తెలుగు సబ్జెక్ట్ నందు పదజాలం పదజాలం 3. ఈరోజు పదజాలంలో మొట్టమొదటిగా పర్యాయ పదాలు, పర్యాయ పదాలు అంటే ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటివి పర్యాయ పదాలు. చిచ్చు, చిచ్చు, అగ్ని, ఋతబుక్కు, నెంబర్ 2 తనువు, తనువు, శరీరం, దేహం. తల్పం, పాన్పు, శయ్య. మామూలుగా పరుపు కూడా అనొచ్చు, పరుపు. తేరు, తేరు, రథం, బండి, దిక్కు, దిక్కు, దిశ, ఆశ, దివి, నగము, నభము, గగనం, ఆకాశం. నెక్స్ట్ దూర్జటి, దూర్జటి, పశుపతి, భవుడు, శివుడు, నెక్స్ట్ నయనం, నయనం, నేత్రం, కన్ను. నెక్స్ట్ మైండ్, నృపుడు, రాజు, భూపతి. ఇక్కడ చిచ్చు అంటే అగ్ని, ఋతబుక్కు వస్తుంది. వహ్ని కూడా రాయొచ్చు. తనువు అంటే శరీరం, దేహం. తల్పం అంటే పాన్పు, శయ్య. తేరు అంటే రథం, బండి. దిక్కు అంటే దిశ, ఆశ.
దివి అంటే నభం, గగనం, ఆకాశం. ధూర్జటి అంటే పశుపతి, భవుడు, శివుడు. నయనం అంటే నేత్రం, కన్ను. నృపుడు అంటే రాజు, భూపతి. నెక్స్ట్ పదవది నెమ్మి. నెమ్మి. కేకి, మయూరం, నెమలి. నెక్స్ట్ హతికుడు. హతికుడు. బాటసారి. పాంతుడు. పవి. పవి. వజ్రాయుధం. కులిశం. అశని. పంచాస్యం. పంచాస్యం. సింహం. కంఠీరవం. కంఠీరవం. 14 పులి. శార్దూలం. శార్దూలం. వ్యాఘ్రం. వ్యాఘ్రం. నెక్స్ట్ పొద్దు. పొద్దు. ద్యుమని. రవి. నెమ్మి, కేకి, మయూరం, నెమలి. హతికుడు, బాటసారి, పాంతుడు. పవి, వజ్రాయుధం, కులిశం, అశని. పంచాస్యం, సింహం, కంఠీరవం. పులి, శార్దూలం, వ్యాఘ్రం. పొద్దు, ద్యుమని, రవి. ఇవి పర్యాయ పదాలు. నెక్స్ట్ నానార్థాలు. నానార్థాలు. తనువు. తనువు. దేహం. తోలు. తమము.
దుఃఖం దుఃఖము చీకటి చీకటి తమో గుణం తమో గుణం నెక్స్ట్ తమ్మి తమ్మి పద్మం పద్మ వ్యూహం పద్మ వ్యూహం నెక్స్ట్ తలపెట్టు ప్రారంభించు లేదా ప్రస్తావించు ప్రారంభించు ప్రస్తావించు తేజస్సు తేజస్సు ప్రకాశం ప్రభావం పరాక్రమం నెక్స్ట్ తేరు తేరు వ్రతం కలుగు నెక్స్ట్ దిక్కు దిక్కు దిశ శరణం వైపు నెక్స్ట్ దివి ఆకాశం స్వర్గం పాలపిట్ట పాలపిట్ట నెక్స్ట్ దృష్టి 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 వచ్చేసి చూపు కన్ను బుద్ధి బుద్ధి చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు ధర ధర నేల వెల ఇవి నానార్థాలు చూడండి తనువు అంటే దేహం తోలు తమము అంటే దుఃఖము చీకటి తమోగుణం తమ్మి అంటే పద్మం పద్మవ్యూహం తలపెట్టు ప్రారంభించు ప్రస్తావించు తేజస్సు ప్రకాశం ప్రభావం పరాక్రమం తేరు రథం కలుగు దిక్కు దిశ శరణం వైపు దివి ఆకాశం స్వర్గం పాలపిట్ట దృష్టి చూపు కన్ను బుద్ధి ధర నేల వెల
ఇప్పుడు వ్యుత్పత్త్యక్తాలు క్రమంలో అయితే సెకండ్ రూల్ పెట్టాలి. ఇది ఉత్పత్త్యర్థాలు నెంబర్ 1 జలది జలది జలమును ధరించునది జలమును ధరించునది సముద్రం నెక్స్ట్ 2 దాశరథి దాశరథి దశరథుని కుమారుడు రాముడు నెక్స్ట్ 3 మధువ్రతం మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది మధువు సేకరించడం వ్రతంగా కలిగినది ఏదంటే తుమ్మెద తుమ్మెద నెక్స్ట్ పంచాస్యం పంచాస్యం వెడల్పైన ముఖము కలిగినది వెడల్పైన ముఖము కలది సింహం భూసురులు భూమి మీద దేవతలు దీనికి ఎక్కడ ఆన్సర్ లేదు భూమి మీద దేవతలు నెక్స్ట్ భృంగం భృంగం నీలిమను ధరించేది చేది ఇది తుమ్మెద
నెక్స్ట్ 7 ధర సమస్తాన్ని తనలో ధరించునది అది ధరించేది. భూమి ధూర్జటి భారమైన జడలు కలిగిన వాడు. భారమైన జడలు కలిగిన వాడు శివుడు లేకపోతే భవుడు. నెక్స్ట్ మౌక్తికం మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి వెలికి వచ్చేది. ముత్యపు చిప్ప నుంచి వెలికి వచ్చేది ముత్యం. ముత్యం నెక్స్ట్ 10 శైలం శిలలను తనయందు కలిగినది. శిలలు తనయందు కలిగినది. పర్వతం పర్వతం ఇక్కడ చూడండి ఉత్పత్తులు 10 జలది జలమును ధరించున్నది సముద్రం. దాశరథి దశరథుని కుమారుడు రాముడు. మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది. మధువు అంటే తేనె. మధువు అంటే తేనె. మధువు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద. పంచాస్యం పెడల్పైన ముఖము కలది సింహం. భూసురులు భూమి మీద దేవతలు. భృంగం నీలిమును ధరించేది తుమ్మెద. ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి. ధూర్జటి భారమైన జడలు కలిగిన వాడు శివుడు. మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి వెలికి వచ్చేది ముత్యం. శైలం శిలలను తనయందు కలిగినది పర్వతం. ఇంకోటి ప్రకృతి వికృతులు కూడా మీరు నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అవి కూడా. ప్రకృతి వికృతి అంకం హక్కు
అక్షరం అక్కరం అంగారం ఇంగళము అంగుళీయకం ఉంగరం అంబ అమ్మ అద్భుతం వచ్చినవి వస్తూ ఉన్నా ఇంకా బాగా గుర్తుండిపోతాయి. అబ్బురం ఆశ్చర్యం అచ్చెరువు ఆజ్ఞ ఆణ ఈర్ష్య ఈర్ష్య ఈసు కార్యము కార్యము కర్జ్యము చూడండి అంకం అక్కు అక్షరం అక్కరం వచ్చినది అంగారం ఇంగళము అంగుళీయం ఉంగరము అంబ అమ్మ తెలిసినదే అద్భుతం అబ్బురం తెలిసినదే ఆశ్చర్యం అచ్చెరువు తెలిసినదే ఆజ్ఞ ఆణ తెలిసినది ఈర్ష్య ఈసు ప్రతిది కార్యము కర్జము పద్ధతి అంటే తెలిసినవి. అప్పుడు తెలిసినటువంటివి కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. రిపీట్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా గుర్తుకుండిపోతాయి. ఇవన్నీ నోట్బుక్లో రాయాలి. 8, 9, 10వ తరగతుల వారు ఇవి మీ పరీక్షల యందు వచ్చేటువంటివి ముఖ్యమైనటువంటి పదాలు. ఇక్కడ ఇవన్నీ ఒక నోట్బుక్లో ఒక చోట రాసుకోవాలి, గుర్తించాలి, గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. మీ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన విధంగా గ్రామర్ పాయింట్లన్నీ ఉంటాయి. ఇవి బాగా గమనించి నేర్చుకోవాలి.